బాగుంది బ్రో. ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయింది. స్పీక్స్ బై హిట్. చాలా బాగుంది. బాగుంది చాలా బాగుంది. ఆ కంబ్యాక్ ఇచ్చినట్టు ఎంత ముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినా కానీ సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్ తీసుకెళ్లారు. ముఖ్యంగా లైక్ అవి ట్విస్ట్ ఏదైతే ఉందో కరెక్ట్గా సెట్ అయినాయి. అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా బాగుంది. మల్లెపూల పల్లకి సాంగ్ 2 వర్షన్స్ వస్తాయి. 2 వర్షన్స్ సూపర్గా ఉంది. చాలా చాలా న్యాచురల్గా ఉంది. ఎక్కడ డెవోషనల్ని ఎక్కువగా వాడకుండా స్టోరీ మీద తీసుకెళ్తా రెండు బ్యాలెన్స్గా చేశారు అన్నమాట. చాలా బాగుంది. మణికంఠ సాంగ్ సూపర్ ఉంది. చాలా బాగుంది. 2 వర్షన్స్ ఉంటే 2 వర్షన్స్ సూపర్ ఉంది. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా చెప్పాలంటే ఏర్పించేసాను 20 minutes భయ. రవితేజ అన్న కంబ్యాక్ ఇచ్చాను. చాలా రోజుల తర్వాత గుడ్ మూవీ చూసిన తెలుసా. మంచిగా అసలు 20 minutes సీట్లకు అతుక్కుపోతుంది. ఏర్పించేశారు. మంచి మూవీ, కంబ్యాక్ మూవీ తెలుసా. ఇలాంటి మూవీలు రావాలి. సాంగ్ వేరే లెవెల్, డీజే వర్షన్ ఉంది. సాంగ్ కిరాక్ ఉంది. రవితేజ అన్న బ్లాక్ బస్టర్ కొట్టిండు ఒక మాటలు చెప్పాలంటే. సామియే శరణమయ్యప్ప. సినిమా మొత్తం అసలు నీకెందుకు అలాంటి సీన్స్ పెట్టాల్సి వచ్చింది. లైక్ అది చెప్తున్నా కదా, అయ్యప్ప స్వామి సాక్షిగా రవితేజ అన్న ఇచ్చాడు పర్ఫార్మెన్స్. మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ద బెస్ట్ అన్న. రాజమౌళి గారినే డామినేట్ చేసిన యాక్టర్ అన్న ఆయన. సో మామూలు పర్ఫార్మెన్స్ కాదు. మంచి కంబ్యాక్ అన్న. రవితేజ గారిని ఎలా అయితే చూడాలనుకున్నారో అలా చూస్తారు. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్. అయ్యప్ప స్వామి సాంగ్స్ 2 ప్లే అయినప్పుడైతే గూస్ బంప్స్ అన్న మనుషులకి. మంచి థియేటర్లో చూడండి, మంచి సౌండ్ సిస్టంలో చూడండి. సినిమా ఎక్కకపోతే నన్ను నమ్మకండి, ఇంక అంతే. అంత మంచి సినిమా. ఎందుకన్నా ఫ్లాప్స్ ఎందుకన్నా, ఎవరు లెక్కేస్తారన్న. మంచి సినిమా వచ్చింది, పిచ్చి పీక్స్ ఉన్న మూవీ, తప్పకుండా వచ్చి చూడండి. కానీ అదే అన్నా, సెకండ్ హాఫ్ అయితే ఏడిపించి పడేశారు. చాలా డిస్టర్బ్ అయ్యాను నేనైతే. కానీ క్లైమాక్స్ అయితే ప్యూర్ జస్టిఫికేషన్. క్లైమాక్స్లో కొన్ని మాటలు ఉంటాయి, హార్ట్ టచింగ్. చాలా బాగుంది మూవీ, చాలా మంచి మూవీ. అందరూ తప్పకుండా థియేటర్కి రండి. మంచి సినిమా, ఎంజాయ్ చేయండి. ఫాస్ట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇది డెవోషనల్ ఒకటే కాదు, ఎమోషనల్ సినిమా కూడా. ఫాదర్ డాటర్ ఎమోషన్ చాలా బాగా చూపించారు డైరెక్టర్. స్వామి శరణం, అంతకు మించి ఏం లేదు. స్వామి శరణం. మూవీ అయితే ఎక్సలెంట్ అన్న. రవిదే అన్న రీసెంట్ మూవీస్లలో టాప్ మూవీ ఇదే అన్న. క్లైమాక్స్ అయితే ఏడిపిస్తారన్న రవిదే అన్న. ఇన్ని రోజులు మనకు నవ్వించారు కదా రవిదే అన్న, దీనిలో మాత్రం ఏడిపిస్తారన్న. విల్లాలి వీడి సాంగ్ కోసం హ్యాపీగా వెళ్ళాము. క్లైమాక్స్ మాత్రం ఏడ్చుకుంటాం బయటికి. అలా ఉంది మూవీ. సూపర్ అన్న మూవీ అసలు. రీసెంట్ 5-6 మూవీస్లో ఆల్ టైమ్ బెస్ట్ మూవీ అన్న రవితే అన్నది. 5-6 మూవీస్లలో ఫస్ట్ ఎంజాయ్ విల్లాలి సాంగ్ కోసం వెళ్ళాము, లాస్ట్ ఏడ్చుకుంటాం బయటికి క్లైమాక్స్లో. అలా ఉంది మూవీ. జీవించేసాడన్న యాక్టింగ్. చిన్న సినిమాలో జీవించాడు ఇంకా అంతే. ఒక విక్రమార్కుడు, ఒక నేరింతే అలా కనపడాడు ఇంకా రవితే అన్న. వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ మూవీ అన్న. ఇది బెస్ట్ కాదు, ల్యాండ్ మార్క్ మూవీ ఇది. ఒక విక్రమార్కుడు, ఒక నేరింతే, ఒక ఇరుముడి, అంతే. ఇంకా స్వామి శరణమే ఇంకా సినిమా. గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. అసలు యాక్టింగ్ చూస్తే అసలు మనకు సీట్ల నుంచి ఏడుపు వచ్చింది అన్న. అట్లుంది యాక్టింగ్ రవితే అనేది. క్లైమాక్స్లో మాత్రం ఏడిపించారన్న. సినిమాలో మాత్రం చాలా ట్విస్ట్లు ఉన్నాయి, మీరు చూడండి. సినిమా సూపర్ ఉంది, ఎక్సలెంట్ మూవీ. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న, ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ఇరుముడి, అంతే. రవితే యాక్టింగ్ గురించి మనకి తెలియదేమోనన్న. ఫన్ కానీ, కామెడీ కానీ, ఒక ఎమోషన్ కానీ, ఏదైనా కానీ అన్న ఇరగొట్టేస్తాడు. ఇంకా మీకు తెలియదేముంది. ఇంకా మాస్ మహారాజా అంటేనే యాక్టింగ్ కింగ్, ఇంకా అంతే. ఓకే అన్న.